బొమ్మలాట ఆడుకుందామా? ఆడుకుందాం. రవి దీపు మామలకి ఫోన్ చేసి రమ్మందామా? హలో దీపు మామ, ఉన్నావా? మా ఇంటికి రా, బొమ్మలాట ఆడుకుందాం జల్దీ. సరే ఐషు, వస్తున్నా. ఇదిగా ఐషు ఫోన్ చేసి ఆడుకోవడానికి రారా పోదాం. ఐషు రమ్మంటుంది, ఏటైనా పోయి ఆడుకుందాం రారా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐషు మంచి అవి ఆడుకోవడానికి ఇస్తుంది. జల్దీ వాళ్ళు ఆడుకుందాం కదా ఆడుకోవడానికి. సరే దీపు మామ, ఆడుకుందాం. ఆడుకుందాం దీపు మామ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఐషు, మన మీ మమ్మీ చిన్న చెల్లెలకి పురుడు వేసింది కదా, మనం కూడా బొమ్మకి పురుడు వేద్దామా ఐషు? అది మీ మమ్మీకి అడుగు, ఒకసారి అడుగుదాం మీ మమ్మీకి. ఏం చేస్తున్నారా? నాకు చెప్పకుండా ఏం ఆట ఆడుతున్నారు? నాకు కూడా చెప్పండి, నేను కూడా ఆడతా. అక్క ఐషు మొన్న ఐషు వాళ్ళ మమ్మీకి, ఐషు వాళ్ళ చెల్లికి పురుడు వేసిరు కదా, అది మేము బొమ్మకు పురుడు వేయాలని మంచి ప్లాన్ రా. మొహం పగిలిపోద్ది. బొమ్మ ఉందా మళ్ళా? మమ్మీ చెప్పిన మళ్ళా చెప్పలేం, మనం అందరం ఒప్పుకుంటారంటావా మళ్ళా? అక్క నువ్వే అడగక, మాకు ప్లాన్ వచ్చిందాక అడగడానికి. సరే మళ్ళా పిన్ని, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. ఏంటిది? బిజీయా? ఏం లేదు, చెప్పండి. వర్క్ ఉందా? ఏం వర్క్ లేదు. ఇట్లానే ఆడుకుందాం అనుకుంటున్నాం బొమ్మలతో. ఇప్పుడు ఆ రోజు పురుగు చేసింది అసలుకి, అట్లనే బొమ్మ కూడా పురుగు చేద్దాం అనుకుంటున్నాం. మరి అన్ని ఐటమ్స్ ఉన్నాయా మరి మీ దగ్గర? అన్ని నా స్థలంలో పని చేస్తా నేను. చేస్తామా అన్ని? సరే మరి ఆడుకోండి, మరి చేసిస్తాను, ఆడుకోండి. చెప్పు, మేము పోస్తాం. సరే సరే. నువ్వు మమ్మీ లాగా ఉండు, ఈ పాపలాగా ఉంటది, నువ్వు సాకలోని లాగా ఉండు, మేమిద్దరం గెస్ట్ లాగా ఉంటాం అలా. ఓకేనా? ఓకేనా? ఓకే కదా. ఐషు నువ్వు కూర్చో, కూడా అవన్నీ వేసుకొస్తా, అన్నీ ప్రిపేర్ చేస్తా. ఓకేనా? పిన్ని అయినా? సరే బిడ్డ, ఇవన్నీ ఆడబెట్టేసేయండి, ఒకటి ఒకటి ఇస్తాను నేను. సరే కూడా పెట్టేసేయండి. ఇంకా ఇగో కళ్ళు కూడా పెడతారు, కళ్ళు కూడా పెట్టేసేయండి అక్కడ. సాకలైన పిలిచి రారా మరి. సరే మరి దీపం అది ముట్టియాలి, మరి సాకలైన పిలవండి. ఇస్తాను, పురుగు చేస్తాను కదా, దీపం పెట్టాలి, పురుగు కాడ గుడాలు పెట్టాలి, ఇంకా అదేంటిది కళ్ళు సాక పెట్టాలి, గుడాలు పెట్టాలి. మరి పిల్లకి కుంచుకుల్ల తీసుకురండి, కుంచుకుల్ల కడదాం. సరే తీసుకురా, కుంచుకుల్ల కడదాము. కడిగండి, కుంచుకుల్ల కట్టాలి పిల్లకి. ఇట్లనే వేస్తారు మరి ఇక మా దిక్క అయితే. ఇట్లనే వేయాలి, పుల్ల కట్టాలి, చేయాలి, ఇట్లా వేస్తారు మా దిక్కు అయితే. మరి వాళ్ళగా కొంచెం ఇట్లా కట్టాలి పిల్లకి, కొంచెం కలిపి ఇట్లా పట్టుకోవాలి. ఇక ఏదది పూసలది పూసలు వేద్దాం. అది కిసురు పూస వేస్తారు కదా, ఇట్లా వేస్తారు అనమాట. ఇట్లా ఓకే. సాకలాయ నేడు మరి సాకలాయ సకలైనా ఉన్నావా? అన్ని రెడీ పెట్టి రా అమ్మ. ఇవే కదా అన్ని రెడీ పెట్టి. ఇక నువ్వు పురుడు ఎత్తుకొని పోవాలి. ఇక పిల్ల చుట్టూ తిరగాలి, నువ్వు దీని పిల్ల చుట్టూ తిరగాలి. నా పని నువ్వే చెప్తున్నా. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? నీకు చెప్పాలి కదా, తెలుసుకోలేదో. మా పద్ధతి మాకు ఇట్లుంటాయి. మరి మేము డబ్బు ఇస్తా, నువ్వు ఎగరాలి మా పిల్ల చుట్టూ. సరేనా? చేసుకుంటా. పైసలు వేస్తాం పట్టిగా పిల్ల చుట్టూ. మీరు పైసలు మళ్ళీ సరే. ఇక 5 సుట్ల అయిందా బాబు? సరే మరి ఇక్కడ పెట్టి ఇది ఎత్తుకొని పోవాలి. మరి కట్నం పెట్టరా? ఒకవేళ కట్నం వేయరా అమ్మ? కట్నం వేయండి. సరిపోతే ఇంకెన్ని కావాలి? చాలు, మస్తు అయితే చాలు. మరి
అది లేపుకొని ఇక పో ఇక నువ్వు సాకలైన ఇక కళ్ళు శాఖ పెట్టు ఆయనతో తీసుకొని ఇక పో ఇక అన్ని చెప్పాలి సాకలకు అన్ని తావలు చేసుకుంటూ వస్తారు ఇట్లా నా సాకలైన పద్ధతి తీసుకొని ఇక పో ఇక నేను నీళ్ళు కొట్టని చెప్పడి కళ్ళు కూడా తీసుకపో ఇక పిల్లలు ఎవరు ఎదురు రాకుండా ఇక అట్లా చేస్తే ఎట్లా అయ్యా సాకలయ్యా ఎక్కడికి మరకుంటావో ఇట్లా సగం సగం పనులు చేస్తుంది సాకలైన ఇక గుడాలు బుక్కుంటే అందరూ గుడాలు పెడతా గుడాలు బుక్కుండి గుడాలు బుక్కి కళ్ళు తాగి మంచిగా మా పిల్లలు గుడాలు పెడతా అందరికి సరే తీసుకొస్తా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.